బుల్లితెర వీక్షకులకి నటుడు నకుల్ మెహతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి జాతీయ స్థాయిలో ఎంతో చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించాయి. విశేషం ఏంటంటే నకుల్ మెహతా కెరియరు తెలుగు సినిమాతో మొదలైంది. అది 2005లో. అభిమాని అనే సినిమాలో ఫస్ట్ టైం అతను హీరోగా నటించాడు. సానా యాదిరెడ్డి ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. శ్వేతా మల్హోత్రా అందులో హీరోయిన్గా నటించింది. గీత రచయిత వరికుప్పల యాదగిరి ఆ సినిమాకి సంగీతాన్ని అందించారు. కౌటం సురేష్, వర్ధనపు శరత్, ఎంఆర్ గోపాల్ రెడ్డి, ఆర్ మురళీమోహన్ నిర్మించిన అభిమాని సినిమా మ్యూజికల్గా సక్సెస్ అయింది కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఆ వెంటనే తెలుగులోనే ఇండియన్ బ్యూటీ అనే సినిమాలో నకుల్ హీరోగా నటించాడు. శాంతి కుమార్ ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్గా ఆడలేదు. అలా కెరియర్ ప్రారంభంలో వరుసగా 2 తెలుగు సినిమాల్లో నటించి పూర్తి స్థాయిలో హిందీలోకి షిఫ్ట్ అయిపోయాడు నకుల్ మెహతా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున అభిమాని సినిమా విడుదలైన సందర్భంగా ఆ ఆడియో ఇన్లేని మీకు ప్రజెంట్ చేస్తున్నాం.